హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మనం 50,000 సబ్స్క్రైబర్స్ దాటిపోయాం కాబట్టి లక్షకి పరుగులు పెడుతున్నాము. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఈ వీడియోని లైక్ చేయండి. మొదట్లోనే ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మనము ప్రతిరోజు MCQస్ని 7 PM ఇస్తున్నాము. దానికి మంచి ఆదరణ ఇస్తున్నారు. అలాగే 2 PM కూడా ఇస్తానని చెప్పి మీకు చెప్పిన తర్వాత 2 PM కూడా స్టార్ట్ చేశాను నిన్నటి నుంచి. భారత యుద్ధ విన్యాసాలకు సంబంధించి మొదటి వీడియోని ఇచ్చాను. ఇది రెండో వీడియో. దీంతో యుద్ధ విన్యాసాలకు సంబంధించి దాదాపుగా అయిపోతాయి. ఏమైనా 3-4 మిగిలితే మాత్రం మిగతా నేను వీటిలలో కవర్ చేస్తాను. జీకేలోను, అదే కరెంట్ అఫైర్స్లోనూ ఎక్కడొక్కడ వాటిని కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది గ్రూప్ 1, గ్రూప్ 3కి కంపల్సరీగా వచ్చినటువంటి ఈ క్వశ్చన్స్ని వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడా అవగాహన అనేది పెంచుకోవాలి. ఈ వీడియోలో మనం జిమెక్స్, ట్రోపెక్స్, సింబెక్స్, తర్వాత వరుణ, మలబారు, సముద్రశక్తి, అజయ్ వారియర్ అలాంటి విన్యాసాల గురించి, తర్వాత బహుపాక్షిక విన్యాసాలు అంటే ఎక్కువ దేశాలతో జరిపినటువంటి విన్యాసాలు ఏంటి ఇండియా అలాంటివి, తర్వాత మన దేశం సొంతంగా 3 దళాలతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో చేసేటువంటి విన్యాసాల పేరేంటి, అలాగే దేశం బయట వైమానిక యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్నటువంటి మొదటి మహిళా యుద్ధ విమాన పైలట్ ఆమె పేరేంటి, ఇలాంటివన్నీ మనం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది తెలుసుకున్నాం. అలాగే మీకు గ్రూప్ 2లో కంపల్సరీగా ఒక 2 క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ అయినా 2 క్వశ్చన్ అయినా దీని నుంచి వచ్చే అవకాశాలు అయితే తప్పనిసరిగా ఉన్నాయి. ఎందుకంటే 1లో వచ్చినాయి, గ్రూప్ 1లో వచ్చినాయి, గ్రూప్ 3లో కూడా వచ్చినాయి అన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్దాం. విశాఖపట్నం తీరంలో 2024 సెప్టెంబర్లో నిర్వహించిన జిమెక్స్ 2022 విన్యాసాల్లో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఇండియా, బంగ్లాదేశ్, ఇండియా, మంగోలియా, ఇండియా, జపాన్, ఇండియా, నేపాల్. ఏది కరెక్ట్ ఇందులో అంటే ఇండియా, జపాన్ అనేది కరెక్ట్. జిమెక్స్ అనే పేరుతో 2022 జిమెక్స్ అనే విన్యాసాల పేరుతో భారత, జపాన్ మధ్య 6వ విడత మ్యారిటైమ్ విన్యాసాలు అనేవి 2024 సెప్టెంబర్లో జరిగాయి. ముగింపు వేడుకలో భారత నేవీ బృందానికి రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లాన్ సారథ్యం వహించారు. అలాగే జపాన్ తరపున రియర్ అడ్మిరల్ హిరాత్ టొషియుకి కమాండర్గా కొనసాగారు. 2 దేశాల నౌకలు నిర్వహించినటువంటి వివిధ విన్యాసాలు బహుళ ప్రయోజనకరంగా ఉన్నాయి. ద్వైపాక్షిక ఒప్పందం మరింత బలోపేతం అవుతుందని చెప్పేసి నేవీ వర్గాలు తెలిపాయి. భారత, జపాన్ మధ్య 6వ విడత మ్యారిటైమ్ విన్యాసాలు 2022 వాటిని జిమెక్స్ అంటారు. ఇవి 2024 సెప్టెంబర్లో జరిగినాయి. ఇంకా నెక్స్ట్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో రక్షణ, భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ట్రోపెక్స్ విన్యాసాలు ఏ దేశంతో కలిసి నిర్వహించారు? ట్రోపెక్స్ ఇక్కడ హిందూ మహాసముద్రంలో రక్షణ, భద్రతా వ్యవస్థలను పటిష్టం చేసేందుకు ఉద్దేశించినటువంటి ట్రోపెక్స్ విన్యాసాలు USA, ఫ్రాన్స్, రష్యా. నన్ ఆఫ్ దీస్ ఏవి కరెక్ట్ ఇందులో అంటే ఇందులో నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ అనమాట. అంటే ట్రోపెక్స్ విన్యాసాలు ఇతర దేశాలతో కలిసి జరిపినవి కాదు. ఇది భారత్ నేవీ, ఆర్మీ, తర్వాత వాయుసేన, తీరగస్తీ దళాలు మాత్రం కలిసి నిర్వహిస్తున్నాయి. ప్రతి 2 ఏళ్లకోసారి ఇవి నిర్వహిస్తుంటారు. ఇవి లాస్ట్ 2023 జనవరి నుంచి మార్చి వరకు విన్యాసాలు నిర్వహించారు. మళ్ళీ 2025 జనవరి నుంచి మార్చి వరకు జరుగుతాయి అనమాట. 2024లో ఇవి జరగలేదు. ఇవి ఓన్లీ భారత్ నేవీ, వాయుసేన, తీరగస్తీ దళాలు మాత్రమే ఇందులో పాల్గొంటాయి. 4 దళాలకు చెందినటువంటి ఆయుధ సంపత్తిని కూడా ఇందులో ప్రదర్శిస్తారు. జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్లు, తీరగస్తీ నౌకలు, తర్వాత హార్బర్లు, సీఫేజులలో ఈ దశల వారీగా ఈ సంయుక్త విన్యాసాలు అనేవి జనవరి నుంచి మార్చి వరకు జరుగుతూనే ఉంటాయి. 2023లో జరిగినాయి, మళ్ళీ 2025లో జరుగుతాయి. వీటి పేరు ఏం చెప్పుకున్నాం ఇందాక, మళ్ళీ మనం మర్చిపోతే అసలైంది అదే. హిందూ మహాసముద్రంలో రక్షణ, భద్రత పటిష్టం ఉద్దేశించినటువంటి ట్రోపెక్స్ విన్యాసాలు ఇవి మన దేశానికి చెందినవే. ఇంకా సింబెక్స్ విన్యాసాలు గ్రూప్ 3లో వచ్చినట్టుంది. సింబెక్స్ విన్యాసాలు 2024 విన్యాసాలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? భారత, సింగపూర్ మధ్య సింబెక్స్ విన్యాసాలు 2024 మ్యారిటైమ్ ద్వైపాక్షిక విన్యాసాలు జరిగాయి. బి వచ్చేసరికి ఈ విన్యాసాలు 2024 అక్టోబర్ 23 నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్లో జరిగాయి. తర్వాత అక్టోబర్ 25 నుంచి 29లో సీ ఫేజ్లో జరిగాయి. ఇక సి వచ్చేసరికి సింగపూర్కి చెందినటువంటి RS టినాసియన్స్ అండ్ భారత్ నేవీకి చెందినటువంటి ANS శివాలిక్ యుద్ధ నాయకులు ఇందులో పాల్గొన్నాయి. ఇది ఏది కరెక్ట్? ABCలలో ఏది కరెక్ట్ అంటే ఇంకోటి కూడా ఉంది, 4వది కూడా ఉంది. మొదటిసారి డి అనేది ఇది. ఎక్సర్సైజ్ లింక్ పేరుతో, ఎక్సర్సైజ్ లైన్ కింగ్ పేరుతో 1994లో భారత నౌకాదళము, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ RSS నౌకాదళం మధ్య సముద్ర విన్యాసాలు జరిగాయి. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏ కరెక్ట్, అన్నీ కూడా సరైనవే. భారత, సింగపూర్ దేశాల మధ్య మరింత సహకారం పెంచుకోవడానికి, తీర ప్రాంత రక్షణ అవగాహన మీద కల్పించుకోవడానికి
సముద్ర జలాల పరిరక్షణలో ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి ఈ విన్యాసాలు ఉపయోగపడుతున్నాయి. ఆసియా కూటమి దేశాలు, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీని అవలంబిస్తుంది. అందులో భాగంగా రక్షణపరమైనటువంటి సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఆసియాన్ కూటమిలోని సభ్యదేశమైనటువంటి సింగపూర్తో కలిసి సింబెక్స్ 2024 విన్యాసాలను నిర్వహించారు. సింబెక్స్ 2024 విన్యాసాలు దేనికి సంబంధించినవి అంటే ఇవి భారత్ అండ్ సింగపూర్కు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్లోని హ్యాకూరి ఎయిర్ బేస్లో 2024 జనవరి 12-26 తేదీల మధ్య జపాన్, భారత్ వాయుసేనల మధ్య జరిగినటువంటి సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్నటువంటి మొట్టమొదటి మహిళా యుద్ధ విమాన పైలట్ ఎవరు? మహిళా యుద్ధ విమాన పైలట్ అనమాట. మోహనా సింగ్ జితర్వాలు, అవని చతుర్వేది, అరుణ అగర్వాలు, భావనా కాంత్ వీళ్ళలో ఎవరు పాల్గొన్నారు? ఫస్ట్ బయట అంటే దేశం బయట జరిగినటువంటి విన్యాసాల్లో పాల్గొన్నటువంటి మహిళ ఈ యుద్ధ విమాన పైలట్ ఎవరు అంటే ఈమె అవని చతుర్వేది అనమాట. అవని చతుర్వేది అందులో పాల్గొన్నారు. దేశం బయట వైమానిక యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్నటువంటి మొదటి మహిళా యుద్ధ విమాన పైలట్గా భారత వాయుసేనకు చెందినటువంటి స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది నిలిచారు. జపాన్లోని హాకురి ఎయిర్ బేస్లో 2024 జనవరి 12 నుంచి 26 తేదీల మధ్య భారత్ అండ్ జపాన్ వాయుసేనల మధ్య జరిగినటువంటి సంయుక్త విన్యాసాలు ఆమె పాల్గొన్నారు. అవని SU-30 MKI అనే యుద్ధ విమానానికి పైలట్గా ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి వైమానిక యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారమే. ఇది తనకు దక్కినటువంటి గొప్ప అవకాశం అని చెప్పేసి అవని అన్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వరుణ ద్వైపాక్షిక విన్యాసాలకు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? వరుణ అనే ద్వైపాక్షిక విన్యాసాలకు సంబంధించి 22వ ఇండో ఫ్రెంచ్ వరుణ ద్వైపాక్షిక నావికా విన్యాసాలు 2024 ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఫ్రాన్స్లోని టోలాన్లో జరిగాయి. బి, మధ్యధరా సముద్రంలో జరిగిన నావికా విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్ లైన్ యుద్ధ నౌక INS తబర్ పాల్గొన్నది. తర్వాత సి, భారత నావికాదళం తరపున హెలికాప్టర్ LMR ఎయిర్ క్రాఫ్ట్ PBI ప్రాతినిధ్యం వహించింది. ఇది ఏది కరెక్ట్ అంటే బి కరెక్ట్. ABC 3 కూడా కరెక్టే. 22వ ఫ్రెంచ్ వరుణ ద్వైపాక్షిక నావికా విన్యాసాలు 2024 ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు కూడా ఫ్రాన్స్లోని టోలాన్లో జరిగాయి. మధ్యధరా సముద్రంలో జరిగినటువంటి సైనిక విన్యాసాల్లో ఈ నావికా విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందినటువంటి ఫ్రంట్ లైన్ యుద్ధ నౌక INS తబర్ పాల్గొంది. అలాగే భారత నావికాదళం తరపున హెలికాప్టర్ LMR ఎయిర్ క్రాఫ్ట్ PBI ఈ రెండు కూడా ప్రాతినిధ్యం అనేవి వహించినవి. మీకు మొత్తం ఇది కూడా చెప్తా. భారత్ ఫ్రెంచ్ మధ్య జరిగినటువంటి వరుణ ద్వైపాక్షిక విన్యాసాల్లో ఫ్రాన్స్ తరపున PS ప్రోవెన్సు, సబ్మెరైన్ సఫ్రేను, ఎయిర్ క్రాఫ్ట్ F-20, అట్లాంటిక్ 2, ఫైటర్స్ MB-330, హెలికాప్టర్ NH-19, డౌఫైను ఇవన్నీ కూడా ఫ్రెంచ్ తరపు నుంచి పాల్గొన్నాయి. భారత్ ఫ్రాన్స్ మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి 2001లో ద్వైపాక్షిక విన్యాసాలు వరుణ అనేది ప్రారంభమైనవి. ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే వరుణ అనే ద్వైపాక్షిక విన్యాసాలు భారత్ ఫ్రాన్స్ మధ్య 2001లో ప్రారంభమైనవి. ఇది చెప్పబోతే ఆగాను ఇందాక 34 టాపిక్స్ దాదాపు నేను ఐడెంటిఫై చేశాను. గ్రూప్ 1 మన 3 ఎగ్జామ్స్ పోయిన సంవత్సరం నుంచి జరిగినటువంటి 3 ఎగ్జామ్స్ కానీ మన గ్రూప్ 3కి జరిగినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ వీటిల్లో కామన్గా వస్తున్నటువంటివి నేను 34 గుర్తించా. వాటికి సంబంధించి నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఇవన్నీ టెస్ట్లే మన MCQs అనేది ఇస్తున్నాను నేను. అందులో భాగంగానే ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. దాదాపు దేవుడి దయవల్ల మీకు ఎగ్జామ్స్ లోపు ఎక్కువ కవర్ చేయాలని చెప్పేసి 34లో కనీసం 25 అన్నా నేను కవర్ చేయాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తున్నాను. సముద్ర శక్తి పేరుతో భారత్ ఏ దేశంతో కలిసి నేవీ విన్యాసాలను 2023 మే నెలలో నిర్వహించింది? ఇండోనేషియా, జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్. వీటిలలో సముద్ర శక్తి పేరుతో భారతదేశము విన్యాసాలని నిర్వహించింది? ఇండోనేషియా అనేది కరెక్ట్ అనమాట. సముద్ర శక్తి పేరుతో ఇండోనేషియాతో భారత్ 2023 మే నెలలో విన్యాసాలు నిర్వహించింది. భారత్ ఇండోనేషియా నౌకాదళాల మధ్య సముద్ర శక్తి పేరుతో 2023లో సంయుక్త విన్యాసాలు అనేవి జరిగినాయి. ఇండోనేషియాకు దగ్గరలోనే ఇవి జరిగాయి. భారత్ తరపున INS కవరత్తి యుద్ధనౌక, అలాగే సముద్ర గస్తీ విమానం డోర్నియరు, చేతక్ హెలికాప్టరు ఇందులో పాల్గొన్నాయి. ఇండోనేషియాకు చెందినటువంటి KRI సుల్తాను, ఇస్కాందర్ ముదా యుద్ధనౌక, అలాగే CN-235 గస్తీ విమానము, AS-565 పాంత్ర హెలికాప్టరు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారత్ ఇండోనేషియా నౌకాదళాల మధ్య సముద్ర శక్తి పేరుతో 2023లో సంయుక్త విన్యాసాలు అనేవి ఇండోనేషియాకి దగ్గరలో జరిగినాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, అజేయ వారియర్
అజేయ వారియర్ యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఈ కింది ప్రకటనలు ఏవి సరైనవి? అజేయ వారియర్ విన్యాసాలు భారత్ యూకే జాయింట్ కంపెనీ లెవెల్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్. తర్వాత బి వచ్చేసరికి 6వ ఎడిషన్ ఉత్తరాఖండ్లోని చౌబాటియాలో 2021లో నిర్వహించారు. సి తర్వాత 2023 ఎడిషన్లో ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి బిహార్ రెజిమెంట్తో పాటు బ్రిటిష్ ఆర్మీకి చెందినటువంటి 2 రాయల్ గూర్ఖా రైఫిల్స్ కూడా పాల్గొన్నాయి. ఏది కరెక్ట్ దీంట్లో అంటే ఏ అనేది కరెక్ట్, 3 కూడా సరైనవి అనమాట. తర్వాత ఇది ఒక్కసారి దీనికి అజయ్ వారియర్ అనే పేరుతో బ్రిటన్కి మనకి కలిపి విన్యాసాలు అనేవి జరుగుతుంటాయి. 2021లో ఉత్తరాఖండ్లోని చౌబాటియాలో నిర్వహించారు. ఆ తర్వాత 2023లో బీహార్కు చెందినటువంటి రెజిమెంట్తో పాటు బ్రిటిష్ ఆర్మీకి చెందినటువంటి రాయల్ గూర్ఖా రైఫిల్స్ కూడా ఇందులో పాల్గొన్నాయి. ఇవి అజయ్ వారియర్ అనేవి భారత్ అండ్ యూకేకి సంబంధించినటువంటివి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, రింప్యాక్ రిమ్ ఆఫ్ ద పసిఫిక్కు సంబంధించి ఈ కింది ప్రకటనలో సరైనవేవి? ఆసియా ఖండంలో పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాలు చేసినటువంటి విన్యాసాలు. ఇందులో 26 సభ్య దేశాలు పాల్గొంటాయి. ఈ బహుపాక్షిక విన్యాసాలు అంటారు, అంటే మల్టీ లేయర్, ఎక్కువ దేశాలతో కలిపి పాల్గొనేవి. బి వచ్చేసరికి ఈ యుద్ధ విన్యాసాలు 2024లో ప్రారంభమయ్యాయి. సి ఇందులో పాల్గొనే సభ్య దేశాలు అతి క్లిష్టమైన యుద్ధ నైపుణ్యాలు, విపత్తు సమయంలో ఉపశమన చర్యలు, సముద్ర ప్రాంత నిర్వహణలో పరస్పర భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఈ మూడిట్లో ఏది కరెక్టే అంటే ఏ అండ్ సి కరెక్ట్, బి తప్పైంది. ఎందుకు తప్పైంది? యుద్ధ విన్యాసాలు 2024లో స్టార్ట్ అయినాయి అనేది తప్పనమాట. ఈ యుద్ధ విన్యాసాలు 2016లో ప్రారంభమైనవి. ఇవి మల్టీగా జరిగేటువంటివి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాసియా దేశాల ఎయిర్ ఫోర్స్లు అన్నీ కలిపి నిర్వహించే విన్యాసాల పేరేంటి? కోబ్రా గోల్డ్, తర్వాత మలబారు, సంవేదన, శక్తి. దక్షిణాసియా దేశాల ఎయిర్ ఫోర్స్లు అన్నీ కలిపి నిర్వహించేది సంవేదన అనమాట. దక్షిణాసియా దేశాల ఎయిర్ ఫోర్స్లన్నీ కలిసి సంవేదన పేరుతో నౌకా విన్యాసాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఇందులో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత భారత్ కూడా పాల్గొంటాయి అనమాట. ఈ విన్యాసాలను విపత్తు నిర్వహణలో భాగంగా 2018 మార్చిలో కేరళలో జరిపారు. వీటి ముఖ్య ఉద్దేశం విపత్తు నిర్వహణల సమయంలో, అంటే మనకి సునామీలు కానీ లేకపోతే ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు మానవ సహాయాన్ని ఎలా చేయాలన్న దాని మీద ఈ యుద్ధ విన్యాసాలు అనేవి జరుగుతాయి. యుద్ధ విన్యాసాలు చెప్పుకోవడానికి కూడా కాదు, ఈ విన్యాసాలు అనేవి జరుగుతాయి. ఇవన్నీ ప్రధానంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, యుఏఈ, భారత్ వీటన్నిటి కూడా తీర ప్రాంతం ఉంది కాబట్టి ఇవన్నీ 2018 మార్చిలో అప్పటి నుంచి కేరళలో జరిపారు. అక్కడి నుంచి ఇవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, మలబార్ విన్యాసాల్లో పాల్గొన్నటువంటి 4 దేశాలు ఏవి? మలబార్ విన్యాసాలు ఇది చాలా ఫేమస్ క్వశ్చన్ అన్నమాట. జపాన్, భారత్, అమెరికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, భారత్, జపాన్, ఫ్రాన్సు, ఉత్తర కొరియా, రష్యా, చైనా, భారత్. వీటిలో ఏది కరెక్ట్ అంటే బి కరెక్ట్. మలబార్ విన్యాసాలు అనేవి ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్ మధ్య జరుగుతాయి అన్నమాట. ప్రధానమైనటువంటి దేశాలు ఇవన్నీ. మలబార్ విన్యాసాలు ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్ నావికా దళాలు పాల్గొంటాయి. ఈ 4 క్వాడ్ దేశాలు అంటారు వీటిని. ఈ విన్యాసాలను 2020 నవంబర్లో నిర్వహించారు. తర్వాత కోబ్రా గోల్డ్, ఇది కూడా అదనంగా అక్కడ మిగిలిందని దీంట్లో ఇచ్చేసాను నేను. కోబ్రా గోల్డ్ అనే మరో బహుపాక్షిక విన్యాసాలు కూడా జరుగుతాయి. వీటిని ప్రతి ఏటా థాయిలాండ్లో నిర్వహిస్తారు. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నిర్వహించే అతిపెద్ద సైనిక విన్యాసం. ఇందులో 27 దేశాలకు చెందినటువంటి సాయుధ దళాలు పాల్గొంటాయి. క్వాడ్ మాత్రమే కాదు, ఇందులో 27 దేశాలకు చెందినటువంటి సాయుధ దళాలు పాల్గొన్నటువంటి విన్యాసాలు కోబ్రా గోల్డ్ అంటారు. కోబ్రా గోల్డ్ అనేవి ఇవి ప్రతి ఏటా కూడా థాయిలాండ్లో జరుగుతాయి. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నిర్వహించేటువంటి అతిపెద్ద సైనిక విన్యాసం కోబ్రా గోల్డ్ అనమాట. 2020 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు కూడా ఈ విన్యాసాలని నిర్వహించారు. 2020 ఫిబ్రవరి 25 నుంచి 6 వరకు మలబార్ కాదు, కోబ్రా గోల్డ్ అనే బహుపాక్షిక విన్యాసాలను నిర్వహించారు. మలబార్ విన్యాసాలు ఓన్లీ ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్ ఇంతవరకే పాల్గొంటాయి. ఇవి క్వాడ్ దేశాలు. ఇది 2020 నవంబర్లో నిర్వహించారు. ఇది మొత్తం విన్యాసాలకు సంబంధించి. ఇంకా మిగిలిపోతే వేరే దాంట్లో ఇస్తే దాదాపు అన్నీ కవర్ చేశా, ఎందుకంటే నాకు క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి కవర్ చేయాలి. 34 టాపిక్స్ అని చెప్పా, దాంట్లో 25కైనా నేను కనీసం కవర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్ అనేది ఆల్రెడీ నడుస్తుంది, మీకు అందరికీ తెలుసు. గ్రూప్ 3లో చాలామందికి మంచిగా క్వశ్చన్లు తెలిసి నిన్న కూడా ఇంత పెద్ద మెసేజ్లు పెడుతున్నారు, చాలా వరకు కవర్ అయినాయి అని చెప్పేసి. లెసన్ వైజ్ మన దాంట్లో లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఉన్నాయి, డైలీ టెస్ట్లు ఉన్నాయి, మారథాన్ టెస్ట్లు ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. అలాగే ఇప్పుడు గ్రూప్ 3 కోసం పెట్టిన ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ గ్రూప్ 2 కోసం కూడా మళ్ళీ డైలీ టెస్ట్లు, మారథాన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా పెడుతూనే ఉన్నాము. లేటెస్ట్ ఎకానమీ అప్డేట్స్ కూడా మన దాంట్లోనే దొరుకుతున్నాయి. మీకు పెట్టేటువంటి వీడియోల్లో
పెట్టేటువంటి ఎకానమీ కానీ మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మళ్ళీ టెస్ట్లలో కవర్ చేస్తున్నా, ఆ టెస్ట్లలో ఇస్తున్నా. కాబట్టి ఎవరైనా ఉంటే ఇంకా చాలామంది డౌన్లోడ్ చేసుకొని ఇంకా చేరలేదు, మరి ఎందుకు మరి డౌట్ పడుతుందో నాకైతే తెలియదు. ముందైతే జాయిన్ అయిపోండి. మీకు చాలా తక్కువ అమౌంట్, 250 రూపీస్ ఉంది. 150 రూపీస్ 1 మంత్ అయిపోయింది, 250 రూపీస్ 6 మంత్స్ అయితే నడుస్తుంది. చాలామంది నిన్న మొన్న అయితే 450 రూపీస్ కూడా కట్టారు. ఎందుకంటే ఎట్లాగో ఇప్పటితో అయిపోయి కాదు కదా, 450 రూపీస్ కడితే 1 ఇయర్ దాకా వస్తుంది. మళ్ళీ జనవరి నుంచి పెరిగే అవకాశం ఉంది. జనవరిలో కోర్సులు అన్నీ కూడా బాగా రివిజన్ అవుతాయి. నిన్న మొన్న కింద వీడియో కింద పెట్టిన మెసేజ్ల్లో కూడా చాలా నేను చూసిన వాటిలో టెస్ట్లలో చాలా బాగున్నాయని చెప్పేసి పెట్టారు. నేనంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, మీకే కనిపిస్తుంటాయి కదా. కాబట్టి ఇంకెవరైనా జాయిన్ కాకపోతే అర్జెంటుగా జాయిన్ అవ్వండి. గ్రూప్ 2 రేస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మీకు షెడ్యూల్ కూడా ఇచ్చినప్పుడు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 12 వరకు కూడా మన షెడ్యూల్ అనేది కొనసాగుతుంది. ఇప్పటివరకు అన్ని టెస్టులు నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ టెస్టు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అనుకుంటా, 26వ తారీఖు కదా వేళ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అనే టెస్టు ఇవాళ నడవబోతుంది. రేపు ఇండియన్ పాలిటీ ఉంటుంది. మళ్ళీ 28 దగ్గర నుంచి 3 రోజులు వరుసగా మనకి జిఎస్, హిస్టరీ, పాలిటీ మొత్తం 3 పేపర్లు ఉంటాయి. 4వ పేపర్ వచ్చేసరికి మారథాన్ ఉంటుంది. ఆ రోజున డిసెంబర్ 1 నాడు మారథాన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కూడా డైలీ టెస్టులు ప్లస్ ఒక గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కలిపి మారథాన్ ఉంటుంది. మళ్ళీ మీకు డిసెంబర్ 8వ తారీఖున కూడా మారథాన్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఎగ్జామ్లో బాగా ఎగ్జామ్ రాస్తుండాలి బాగా, దానికోసం అని చెప్పేసి ఇట్లా మారథాన్ టెస్టులు అనేవి పెడుతున్నాయి. మళ్ళీ డైలీ టెస్టులు వేరే నడుస్తున్నాయి, గ్రాండ్ టెస్టులు కూడా వేరే నడుస్తున్నాయి. కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఈ లింక్ అనేది నీ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే బుక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. జేఆర్ఓ విఆర్ఓది ఇది కానీ ఇవన్నీ అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి బుక్స్ లింకు నేను పక్కన లెఫ్ట్ సైడ్లో వ్యూ ప్రొడక్ట్స్ అని ఒకటి ఉంటుంది, లేదంటే కింద కూడా ఉంటాయి. ఈ బుక్స్ ఇప్పుడు 2025లో కోసం తయారు చేసినటువంటి జిఎస్, మెంటల్ ఎబిలిటీ ఉన్నాయి. ప్లస్ మీరు కంపల్సరీగా అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టీఎస్పీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బుక్ అనేది ప్రతి వాళ్ళ దగ్గర ఉండాల్సిందే. ప్రీవియస్ పేపర్లు జరిగినాయి కదా, ఆ పేపర్ల బుక్కు సంబంధించి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటే బెటర్. అంటే మీకు ఎలా జరుగుతున్నాయి ఏంటనే ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ఆ బుక్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఆ బుక్ కూడా మన ఈ 3 కలిసి కొనుక్కోండి. దానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి. కింద కూడా లింక్స్ ఉన్నాయి, మీరు దాన్ని బట్టి కొనుగోలు చేయొచ్చు అనమాట. ఇది మనం యుద్ధ విన్యాసాలకు సంబంధించినటువంటి చెప్పుకున్నటువంటి టాపిక్ భారత్ 2వది. ఇది ఇంకా రేపు మళ్ళీ 2 PM కోసం అని చెప్పేసి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. 7 PM వీడియోస్ మాత్రం కంపల్సరీగా అలానే పోస్ట్ అవుతూ ఉంటాయి. గ్రూప్ 2లో మాత్రం జాయిన్ అవ్వండి. అలాగే మీకు త్వరలో నాకు ముందే చెప్పాలనుకుంటున్నా, గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నా. తెలంగాణ ఎగ్జామ్స్ అనే మన వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాము. ఒక్క వారం రోజులలో 5-6 రోజులలో మీకు అవైలబుల్ అవుతుంది. అందులో చాలా మీకు ప్రిపరేషన్ ప్లాన్స్ కానీ, జాబు నోటిఫికేషన్స్ కానీ, ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇదివరకు మీకు ఎలా ఆదరించారో మీరు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఆపేసాను, అప్పట్లో బిజీ ఉండటం వల్ల. అది మళ్ళీ రివైవ్ అవుతుంది. నేను అదే పనిలో ఉన్నాను. నేను నెక్స్ట్ ఇంకొక 4-5 డేస్లో మీకు మంచిగా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ telanganexams.com అనే పేరుతోనే వచ్చేస్తుంది. అది మన దగ్గరే ఉంది ఆ పేరు. ఆంధ్ర ఎగ్జామ్స్, తెలంగాణ ఎగ్జామ్స్ 2 మన దగ్గరే ఉన్నాయి అనమాట. అది ఓకే. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.